బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన తాజా చిత్రం అఖండ 2 వాయిదా పడింది. ఈ సినిమా విడుదలపై కొన్ని గంటలుగా సందిగ్ధత నెలకొంది. అయితే చివరి క్షణాల్లో వాయిదా వేస్తున్నట్లు 14 రీల్స్ ప్రకటించింది. దీంతో బాలయ్య అభిమానులకు నిరాశ ఎదురైంది. గురువారం రాత్రి ప్లాన్ చేసిన ప్రీమియర్స్ ని చిత్ర బృందం రద్దు చేయగా అర్ధరాత్రి చిత్ర విడుదలని వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ థియేటర్స్ లో ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల అఖండ 2 షెడ్యూల్ ప్రకారం విడుదల కావటం లేదు. ఈ విషయం పట్ల చింతిస్తున్నాం. ఈ క్షణం మాకు చాలా బాధాకరమైంది అని ప్రతి అభిమాని సినీ ప్రేమికుడికి ఇది నిరాశ పరిచేదంటూ దీన్ని అర్థం చేసుకుంటామన్నారు. ఈ విషయాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నామన్నారు. 14 రీల్స్ ఈ విధంగా ట్వీట్ చేయడం జరిగింది. త్వరలోనే సానుకూల నిర్ణయంతో మీ ముందుకొస్తామని పేర్కొంది. అఖండ సినిమా వాయిదాకు సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, అఖండ 2 మూవీ వాయిదా పడింది. అసలు ఏం జరిగింది? ఒకవైపు అభిమానులు అయితే నిరాశలో ఉన్నారు. ముఖ్యంగా బెనిఫిట్ షోకి వెళ్లేందుకు వారందరూ సిద్ధంగా ఉన్న టైంలో ఈ న్యూస్ ఎట్లా చూడాలి? అఖండ 2 సినిమా నిన్న అంటే తెలంగాణలో అయితే 8 గంటలు, రాత్రి 8 గంటలకి, ఏపీలో 10 గంటలకు రిలీజ్ అవ్వాల్సింది. ఈ పెయిడ్ ప్రీమియర్ గా రిలీజ్ కావాల్సిన సినిమా కొన్ని ఫైనాన్స్ సంబంధించిన ఇష్యూస్ వల్ల సినిమా క్లియరెన్స్ కాకపోవడం తోటి వాయిదా పడటం జరిగింది. మొత్తం ఓవర్సీస్ తో పాటు మిగతా అన్ని హిందీలో కానీ, తమిళ్లో కానీ, కన్నడము, తెలుగు అన్ని భాషల్లో కూడా సినిమాని రిలీజ్ ని వాయిదా వేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించడం జరిగింది. యాక్చువల్లీ నిన్న ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అనుకుంటున్న ఈ సమయంలోనే మిడ్ నైట్ నుంచి షోస్ పడతాయి అనుకున్నారు. కానీ ప్రస్తుతం చూస్తుంటే సినిమా రిలీజ్ పైన మాత్రం కొద్దిగా సందిగ్ధి అయితే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఫైనాన్స్ ఇష్యూస్ ఉండటంతో అవి కొన్ని కోట్లతో ఉన్నటువంటి అంశంతో దాంతో ఈ సినిమాకి సంబంధించి అవన్నీ క్లియర్ అవుతాయి. కానీ అంటే లీగల్ గా అవన్నీ క్లియర్ అవుతాయి కానీ ఆ సినిమా రిలీజ్ కి ఒక డేట్ కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఈ రోజున దీనికి సంబంధించి ఒక మొత్తం కూడా పరిష్కరించుకునే విధంగా అయితే చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ అదంతా మొత్తం ఫైనాన్స్ కు సంబంధించినటువంటి సమస్య మొత్తం పరిష్కారం అవుతే ఈ రోజు మధ్యాహ్నం లేదంటే రేపటి నుంచి కూడా షోస్ వేసే విధంగా అయితే ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ఓవర్సీస్ లో కానీ, ఇటు ఏపీలో కానీ కొన్ని చోట్ల కూడా జరగటం జరిగింది. అవన్నీ కూడా క్యాన్సిల్ చేసేసి ఆ టికెట్ మళ్ళీ ఆ రేట్స్ డబ్బులు కూడా తిరిగి ఇచ్చేస్తున్న పరిస్థితి చెప్పవచ్చు. అయితే ఇట్లా బాలకృష్ణ సినిమా ఇట్లా అర్ధాంతరంగా ఆగిపోవటం మాత్రం ఇటు మెగా ఫ్యాన్ మొత్తం కూడా, నందమూరి ఫ్యాన్స్ మొత్తం కూడా చాలా వరకు డిసప్పాయింట్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు బాలకృష్ణ సినిమా వస్తుందంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫ్యాన్స్ పెద్ద పండుగ చేసుకుంటారు. థియేటర్ దగ్గర బాణాసంచ కాల్చి మొత్తం కూడా చాలా హంగామా చేస్తున్నారు. పెద్ద పెద్ద కటౌట్స్ కట్టేసి హంగామా చేసే పరిస్థితి ఉంటుంది. ఇలా సినిమా వాయిదా పడ్డది అనే అంశం తెలియటంతో ఫ్యాన్స్ చాలా నిరాశపడుతూ తమ యొక్క అసంతృప్తిని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఇలా జరిగింది? ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం తమ గవర్నమెంటే ఉన్నది, కానీ ఈ ప్రాబ్లం కూడా ఇక్కడ కూడా సాల్వ్ చేసుకునే పరిస్థితి అంత దాకా ఎందుకు వచ్చింది అనేట్టుగా వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే చెప్పవచ్చు. దీంట్లో ఇప్పటికే బాలకృష్ణకి సంబంధించేసి అంటే ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. ఒక అగ్ర హీరో సినిమాగా ఈ విధంగా జరిగిందంటే ఏం జరుగుతుంది అనేది కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి ఉంది అన్నట్టుగానే ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఫ్యాన్స్ యొక్క డిసప్పాయింట్ ని గ్రహించినటువంటి నిర్మాణ సంస్థ కూడా ఒక ట్వీట్ కూడా వేయటం జరిగింది. ఈ ప్రాబ్లం చాలా త్వరగానే పరిష్కరిస్తామని, ఇలా మీకు కలిగినటువంటి అసౌకర్యానికి చింతిస్తున్నట్టుగానే మేము కూడా చాలా బాధపడుతున్నట్టుగానే వాళ్ళు కూడా ఒక ట్వీట్ ద్వారా అభిమానులకి, సినీ ప్రేక్షకులకు కూడా తెలియజేయడం జరిగింది. ఏదేమైనా కూడా టాలీవుడ్ చరిత్రలో బాలకృష్ణ లాంటి ఒక అగ్ర హీరో సినిమా ఇలా మరి కొద్ది గంటల్లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇలా అర్ధాంతరంగా వాయిదా పడటం మాత్రం ఇది నిజంగా నందమూరి ఫ్యాన్స్ తో పాటు ఇటు తెలుగు ఇండస్ట్రీలో కూడా ఒక పెద్ద షాక్ అనే చెప్పవచ్చు. సుమా, థ్యాంక్ యూ వెంకట్.